వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. మనందరికీ తెలుసు, ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంక్షోభం లాంటి పరిస్థితి ఏర్పడి ఉంది. అది సినిమాలకు సంబంధించినటువంటి బిజినెస్ విడుదల విషయంలో, ఒక సినిమా విడుదల విషయంలో నిర్మాతకి ఎగ్జిబిటర్లకి మధ్య, లేదా డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబిటర్కి మధ్య నెలకొన్నటువంటి వివాదం. మా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాని రెంటల్ సిస్టంలో కాకుండా పర్సంటేజ్ విధానంలోనే ఆడించాలి, అలా అయితేనే మేము మా థియేటర్ని ఇస్తామని చెప్పేసి తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం చాలా స్పష్టంగా తెలియజేసింది. దీంతో ఒక సంక్షోభ పరిస్థితి ఏర్పడినట్లయింది. పైగా ఇప్పుడు సందర్భం ఏంటి? పెద్ది అనేటువంటి ఒక పెద్ద సినిమా విడుదలవుతుంది జూన్ 4వ తేదీ. సంక్రాంతి సీజన్ తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ మధ్యలో వచ్చినటువంటి సినిమాలేవి కూడా సరిగా ఆడకపోవడంతో ఇండస్ట్రీ కోట్లాది రూపాయల నష్టాలతోటి కొనారిల్లిపోతూ ఉన్నటువంటి స్థితి. మరి ఇలాంటి సందర్భంలో పెద్ది మీద తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఆశలు పెట్టుకొని ఉంది. అలాంటప్పుడు ఇలాంటి పేచీ పెట్టడం కరెక్టేనా అని చెప్పేసి చాలామంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే సమయం చూసుకొని పెద్ద రిలీజ్ అవుతున్నప్పుడే కావాలని చెప్పేసి వివాదాన్ని రేకెత్తిస్తున్నారు అని చెప్పి వాళ్ళ వాదన. కానీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ వాదన ఎలా ఉంది? మేము 8 నెలల క్రితమే మా బాధలు చెప్పుకున్నాం, ఇప్పటి వరకు కూడా మా బాధలు మీరు వినిపించుకోలేదు. మేము ఏం చేయాలి మరి? మేము మా థియేటర్లని నిర్వహించుకోవటమే కష్టమైపోతూ ఉంది. మీరు ఇచ్చేటువంటి ఆ రెంటు దానికి మరి మీరు చూస్తే మల్టీప్లెక్స్లకేమో మొత్తం పర్సంటేజ్లు దోచిపెడుతూ ఉన్నారు. మా దగ్గరికి వచ్చేటప్పటికి రెంట్ ఇస్తా ఉన్నారు, మాకు అది ఏ మూలకి సరిపోవట్లేదు అని వాళ్ళు ఇప్పుడు భీష్మించుకొని కూర్చున్నారు. పర్సంటేజ్ ఇస్తేనే తప్ప మేము మా థియేటర్లు ఇవ్వం. అది పెద్ద అయినా సరే, పెద్ద ప్లేస్లో ఇంకే సినిమా వచ్చినా మేము ఇదే చెప్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి అండగా దిల్ రాజు, సునీల్ నారంగ్ లాంటి దిగ్గజాలు భారీ తలకాయలు ఉండటమే ఇప్పుడు సమస్యని మరింత సీరియస్నెస్ గా మార్చేసింది. అయితే మరొక వైపు నిర్మాతలు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న చిరంజీవిని కలిశారు. అంటే పెద్ద దిక్కుగా ఇప్పుడు ఆయనే కనిపిస్తున్నారు కాబట్టి ఇంకెవరు కూడా ఆ స్టేచరు, ఎవరు ఇండస్ట్రీ పెద్ద అనేటువంటి స్ట్రేచర్ ఇంకెవరికి కనిపించట్లేదు. కాబట్టి చిరంజీవి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నా పరిష్కారం చూపుతారా అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ వీళ్ళ ప్రతినిధులందరూ కూడా నిన్న చిరంజీవి నివాసానికి వెళ్ళి కలిశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కనిపిస్తున్నారు డి సురేష్ బాబు, దగ్గుబాటి సురేష్ బాబు. ఆయన గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వారణాసి అనేటువంటి సినిమాని నిర్మిస్తున్నటువంటి డాక్టర్ కేఎల్ నారాయణ, ఇక అలాగే దిల్ రాజు ఎడుతిరిగి ఉన్నాడు. ఆయన తెలంగాణ ఎఫ్డిసికి, ఫిలిం అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఆయన చైర్మన్. ఇక అల్లు అరవింద్ గారు, గీతా ఆర్ట్స్ అధినేత, సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్. సునీల్ నారంగ్ వార్తల్లో వ్యక్తి, ఏషియన్ ఫిలిమ్స్ అధినేత. అనేక మంది స్టార్ హీరోలతోటి ఆయన మల్టీప్లెక్స్ నిర్మించుకుంటూ వెళ్తున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ వీళ్ళందరితోటి ఆల్రెడీ ఆయన మల్టీప్లెక్స్లు కట్టారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా చూసుకుంటే వాళ్ళందరూ ఎగ్జిబిటర్సే. సో వీళ్ళందరూ కలిసి చిరంజీవి దగ్గరికి వచ్చారు. మాది సమస్య ఇది, మరి ఏం పరిష్కారం చూపిస్తారని. ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ తరపున ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీలో చైర్మన్గా ఒకరు, సురేష్ బాబే చైర్మన్ దానికి. అలాగే మరి కొంతమంది కన్వీనర్లు, అలాగే ప్రొడ్యూసర్స్ నుంచి కొంతమంది, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కొంతమంది, ఎగ్జిబిటర్స్ నుంచి కొంతమంది కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వీళ్ళు జూన్ 30వ తేదీ లోపల ఈ సమస్యకి ఏంటి పరిష్కారం అనేటువంటి సూచనలు చేయాల్సి ఉంటుంది. అంటే ఇంకా నెల రోజుల పైన టైం ఉంది. కానీ ఈ లోపల మరి పెద్ద సినిమా వస్తుంది కదా జూన్ 4వ తేదీ, మరి ఈ సినిమాకి ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఒక పెద్ద వివాదంగా మారింది. చిరంజీవి మొత్తం అందరూ చెప్పినవన్నీ కూడా విన్నారు. ఏదైతే ఛాంబర్ కమిటీ ఏర్పాటు చేసిందో ఆ కమిటీ ఏమైతే నిర్ణయిస్తుందో
ఆ కమిటీ నిర్ణయించినటువంటి సూచనల ప్రకారం ఫిలిం ఛాంబర్ ఫైనల్ డెసిషన్ తీసుకొని అది ఒక ప్రకటన చేస్తుంది. సో నేను కాదు ప్రకటన చేసేది, ఫిలిం ఛాంబరే పెద్దన్న కాబట్టి ఫిలిం ఇండస్ట్రీకి అది చేస్తుంది, దానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి అని ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే వీళ్ళ కష్టాలు, మా కష్టాలు ఇవి, సో కాబట్టి వీటిని మీరు ఏవైతే సూచనలు చేస్తారో, ఏవైతే తీర్మానాలు చేస్తారో అందులో మా బాధల్ని విని అందుకు అనుగుణంగా మీరు సూచనలు చేయండి అని చెప్పి ఎగ్జిబిటర్స్ ఇప్పుడు చిరంజీవి గారికి విన్నవించుకున్నారు. సో చిరంజీవి కూడా వాళ్ళు చెప్తున్న అన్నీ కూడా విన్నారు. ఎగ్జిబిటర్లు ఇంత కష్టాలు పడుతున్నారా అని చెప్పేసి ఆయన చెల్లించిపోయారు అని చెప్పేసి ఆ తర్వాత చిరంజీవితో మీటింగ్ తర్వాత ఒక ఎగ్జిబిటర్ ప్రతినిధి శ్రీధర్ అని ఆయన చెప్పాడు. సో ఇలా మొత్తానికైతే నిన్న జరిగినటువంటి చిరంజీవితో జరిగినటువంటి మీటింగ్ మాత్రం చాలా వరకు సానుకూలంగా ఎగ్జిబిటర్లకి సానుకూలంగా జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. దిల్ రాజు కూడా అదే ఆశాభావం వ్యక్తం చేశారు. చిరంజీవి మా సమస్యని, చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యని ఆయన పరిష్కారం చేస్తారు. సో ఆయన ఏదైతే చెప్తారో వాటిని ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసినటువంటి కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళు నోట్ చేసుకొని అందుకు అనుగుణంగా వాళ్ళ రికమెండేషన్స్ ఇస్తారు అనేటువంటి ఆశాభావాన్ని దిల్ రాజు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే ఈవెన్ నిన్న మనం చెప్పుకున్నాం, నందమూరి బాలకృష్ణ సైతం ఎగ్జిబిటర్స్ వైపు ఆయన మాట్లాడారు. ఎగ్జిబిటర్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లకి తాళాలు వేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంత కష్టాలు పడుతున్నారు థియేటర్లు మెయింటైన్ చేయలేక, సరైనటువంటి సినిమాలు రాక, థియేటర్లకి జనం రాక, వాళ్ళు ఎలా మరి తమ థియేటర్లని కాపాడుకోవాలి అని ఆయన నిన్న ఆవేదన వ్యక్తం చేయటం. ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడినటువంటి మాటలు. ఆ సందర్భంగా ఏదైతే బాలకృష్ణ నిన్న మాట్లాడారో ఎగ్జిబిటర్స్ వైపు, తెలంగాణ ఎగ్జిబిటర్స్ సంఘం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక నోట్ రిలీజ్ చేసింది. బాలకృష్ణకి ధన్యవాదాలు తెలిపింది. మా బాధలు, మా ఎగ్జిబిటర్ల కష్టాలు బాలయ్య విన్నారు, ఆయనకి తెలుసు, సో అని చెప్పేసి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసింది. బాలయ్య మా వెంట ఉన్నారు, మేము బాలయ్య వెంట ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో మొత్తంగా చూస్తే ఇంకా నెల రోజుల గడువు ఉంది ఈ సమస్య పరిష్కారం కోసం. మరి స్పెసిఫిక్గా పెద్ద సినిమాకి సంబంధించి ఏం జరగబోతుంది, చిరంజీవి సైతం ఇప్పుడు ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి మనం భావించవచ్చు. పెద్ద విషయంలో తాత్కాలికంగా మాత్రమే ఆ సినిమా సంబంధించి ఏదైనా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఆ సినిమా అంటే నిజంగా అయితే ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ రికమెండేషన్స్ జూన్ 30వ తేదీ వస్తాయనుకుంటే, అంటే జూలై నుంచి విడుదలయ్యేటువంటి సినిమాలన్నిటికీ కూడా ఆ రికమెండేషన్స్ అప్లై అవుతాయనుకుందాం. మరి జూన్ 4వ తేదీ రిలీజ్ అవుతున్నటువంటి పెద్ద విషయానికైతే తాత్కాలికంగా ఏదైనా ఒక పరిష్కారం చూసుకోవాలి. ఎగ్జిబిటర్స్ మాత్రం మాకు కంపల్సరిగా పెద్ద కూడా పర్సంటేజే కావాలంటున్నారు. అది ఎంత పర్సంటేజీ ఏంటి అనేది ఇంతవరకు కూడా డిసైడ్ చేయలేదు. మరి సినిమా విడుదల అత్యంత సమీపానికి వచ్చింది. బహుశా ఈ నెలాఖరు లోపల దానికి సంబంధించి కూడా పెద్దకి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సంబంధించి, అది రెంటల్ సిస్టంలోనే రిలీజ్ చేయాలా లేకపోతే పర్సంటేజ్ విధానంలో రిలీజ్ చేయాలనేది, పెద్దకైనా సరే మాకు ఎంతో కొంత పర్సంటేజ్ ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితుల్లో నిర్మాత మరి ఆయన ఏం చేస్తారు, అదే అసలే ఆయన వెరీ ఫస్ట్ ఫిలిం వృద్ధి సినిమాస్కి వెంకట సతీష్ కిలార్ పెద్ది అనేది రావడమే ఒక పెద్ద సినిమాతోటి, ఒక పాన్ ఇండియా సినిమాతోటి 350 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆయన ఆ సినిమాని తీశారు. మరి మల్టీప్లెక్స్లకు అయితే ఏ విధంగా పర్సంటేజ్ విధానంలో సినిమాని ఇస్తున్నారో ఆ రేంజ్లో కాకపోయినా రెంట్ ఇస్తూనే ఎంతో కొంత పర్సంటేజ్ కూడా ఇవ్వటానికి, అది 7.5% ఇవ్వటానికి ఆయన కూడా సుముఖంగా ఉన్నారని వినిపిస్తుంది. మరి దానికి ఒప్పుకుంటారా ఎగ్జిబిటర్స్ లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.